ఈరోజు మన వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఆన్ యావరేజెస్ డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో యావరేజెస్ బేసిక్స్ టాపిక్స్ అలాగే సింపుల్ లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ యావరేజెస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఇంకా సింప్లిఫికేషన్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఒకసారి అన్ని వెళ్ళి వాచ్ చేయండి, మీకు అందరికి క్లియర్గానే అర్థమవుతాయి. అలాగే మన ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక మంచి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ మీ వరకు రావాలి అని అంటే డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ బి అండ్ సి ఈజ్ 45 kgs ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 40 kgs అండ్ దట్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 43 kgs దెన్ ద వెయిట్ ఆఫ్ బి ఈజ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, ఏ బిసి, వీళ్ళ వెయిట్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏమన్నాడంటే ఫస్ట్ పాయింట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి అంటే ముగ్గురు పర్సన్స్కి యావరేజ్ వెయిట్ 45 అనమాట. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి వెయిట్ ఏమవుతుంది 3 × 45 కదా. సో ఇది వచ్చేసి మనకి 135 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు సెకండ్ పాయింట్ ఏ ప్లస్ బి ఏబి ఇద్దరికి యావరేజ్ వెయిట్ 40 అన్నాడు. అయితే ఏ ప్లస్ బి ఏమవుతుంది ఏ ప్లస్ బి వెయిట్ అంటే టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 40 × 2 అనమాట. ఇదేమవుతుంది మనకి 80 అవుతుంది. అలాగే నెక్స్ట్ బీసీ వెయిట్ గురించి కూడా చెప్పాడు. బి ప్లస్ సి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 43 ఇక్కడ ఏమవుతుంది 86 అనమాట. సో అయితే ఇక్కడ ఈ మూడు ఈక్వేషన్స్ చూసుకున్నట్లయితే బి వెయిట్ కావాలి. సో బి వెయిట్ మనకి ఎలా వస్తుంది ఏ ప్లస్ బి వెయిట్ ప్లస్ బి ప్లస్ సి వెయిట్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి వెయిట్ తీసేస్తే బి వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ 80 + 86 మైనస్ 135 80 + 86 ఏమవుతుంది 166 అవుతుంది మైనస్ 135. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 31 వస్తుంది. అంటే బి వెయిట్ అనేది మనకి 31 kgs అనమాట. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ 20 ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ 15,000 ఇఫ్ ద మేనేజర్ శాలరీ ఈజ్ యాడెడ్ దెన్ యావరేజ్ శాలరీ ఇంక్రీజెస్ బై 1000 దెన్ వాట్ ఈస్ ద మేనేజర్స్ మంత్లీ శాలరీ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 20 ఎంప్లాయీస్కి యావరేజ్ శాలరీ ఎంత ఇచ్చాడు రూపీస్ 15,000 అనేది మంత్లీ 20 ఎంప్లాయీస్కి యావరేజ్ శాలరీ అయితే టోటల్ 20 ఎంప్లాయీస్ శాలరీ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 20 × 15,000 అవుతుంది కదా. సో ఇదేమొస్తుంది 3 lakhs అవుతుంది అనమాట. సో టోటల్ 20 ఎంప్లాయీస్కి శాలరీ కలిపి మొత్తం కలిపి 3 lakhs అవుతుంది. అయితే ఇక్కడ వాడు ఏమిచ్చాడంటే ఒక మేనేజర్ శాలరీ యాడ్ చేస్తే యావరేజ్ 1000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. అంటే 20 ఎంప్లాయీస్ ప్లస్ 1 మేనేజర్ శాలరీస్ యావరేజ్ ఎంత అన్నాడు ఆల్రెడీ ఉన్నదానికి 1000 ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. అంటే 16,000 అవుతుంది. అయితే టోటల్ 20 ఎంప్లాయీస్ ప్లస్ 1 మేనేజర్ శాలరీ టోటల్ ఎంత అవుతుంది 16,000 ఇంటూ మొత్తం ఎంతమంది 21 మెంబర్స్ అనమాట. అంటే 20 ఎంప్లాయీస్ ప్లస్ 1 మేనేజర్ 21 మెంబర్స్ అవుతారు. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 3,36,000 అవుతుంది. అయితే ఇక్కడ మేనేజర్ శాలరీ కనుక్కోవాలి. మేనేజర్ శాలరీ కనుక్కోవాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మేనేజర్ శాలరీనే కదా, ఎందుకంటే ఇక్కడ 20 ఎంప్లాయీస్ ప్లస్ మేనేజర్ శాలరీ, ఇక్కడ ఓన్లీ 20 ఎంప్లాయీస్ శాలరీ ఉంది. సో ఇందులోంచి ఇది మైనస్ చేస్తే వచ్చేదే మేనేజర్ శాలరీ అనమాట. సో ఇక్కడ 3,36,000లోంచి 3 lakhs మైనస్ చేస్తే 36,000 అనేది మేనేజర్ శాలరీ అవుతుంది. సో ఇక్కడ మూడో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ ఆఫ్ 10 numbers ఈజ్ 7 ఇఫ్ ద నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 12 దెన్ ద యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు అనమాట. సో ఇక్కడ 10 numbers అన్నాడు, వాటి యావరేజ్ 7 అన్నాడు. అయితే ప్రతి నెంబర్ని 12తో మల్టిప్లై చేస్తే నేను న్యూ యావరేజ్ ఏమవుతుంది అన్నాడు. సో ఇక్కడ N1 N2 అండ్ సో ఆన్ N10 నెంబర్స్ ఉన్నాయి. సో వీటికి 12తో మల్టిప్లై చేస్తే 12 అనేది కామన్గా వచ్చేసి N1 + N2 + అండ్ సో ఆన్ N10 బై ఎన్ని నెంబర్స్ 10 కదా. సో ఇక్కడ 12 ఇంటూ యావరేజ్ ఆఫ్ 10 నెంబర్సే కదా ఇది. సో ఇంటూ 7 అనమాట. సో ఆన్సర్ అనేది 84 వస్తుంది. ఇది చాలా సింపుల్గా చూసి చెప్పేయచ్చు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి 2 steps అనేది వేసాను. యావరేజ్ 12తో మల్టిప్లై అవుతుంది అనమాట. ప్రతి నెంబర్ 12తో మల్టిప్లై అయింది కాబట్టి యావరేజ్ కూడా 12తో మల్టిప్లై అవుతుంది.